ఇప్పుడేం జరుగుతోంది? అబ్బా, సీన్ మొత్తం హీటెక్కిపోయింది. మన కట్టప్ప సత్యరాజ్ రంగంలోకి దిగారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈయన చేసిన కామెంట్సే ట్రెండింగ్. ముఖ్యమంత్రి విజయ్ని టార్గెట్ చేస్తూ సత్యరాజ్ చేసిన పంచులు ఇప్పుడు కోలీవుడ్ నుంచి పొలిటికల్ కారిడార్స్ వరకు సెగలు పుట్టిస్తున్నాయి. అసలు మ్యాటర్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, డీఎంకే వేదిక సాక్షిగా సత్యరాజ్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. విజయ్ గెలిచింది ప్రజాబలంతో కాదు, కేవలం ఆ సినీ గ్లామర్ పవర్ వల్ల అని ఆయన తేల్చి చెప్పారు. అంటే ప్రజలు సినిమా మోజులో పడి అసలైన అభివృద్ధిని మర్చిపోయారని ఆయన పాయింట్. சினிமா மோக நானும் சினிமா நடிகன் சினிமா ஒரு கவர்ச்சி எல்லாம் இருக்க வேண்டியதா இல்லைன்னு சொல்ல. பட் நம்ம சிந்திச்சு சீர்தூக்கி பார்க்கணுங்க. நம்மளுக்கு ஒரு மாற்றம் வேணும்னா என்ன மாதிரியான மாற்றம் அப்படிங்கிறது யோசிச்சு பாருங்க. నిజం చెప్పాలంటే స్టాలిన్ లాంటి లీడర్ సొంత నియోజకవర్గంలో ఓడిపోవడం పట్ల సత్యరాజ్ పడ్డ ఆవేదన చూస్తుంటే ఆయనకి పార్టీ మీద ఎంత మమకారం ఉందో అర్థమవుతోంది. కన్నీళ్లు పెట్టుకుంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. அதனால என்னோட உரையை இப்படி ஆரம்பிக்கலான் இருக்கிறேன். குளத்தூர்ல பேசுறதுனால ஃபர்ஸ்ட் கேள்வி, நியாயமா நீங்கள் செய்தது நியாயமா? ఇక సీఎం విజయ్ విషయానికొస్తే సత్యరాజ్ అస్సలు తగ్గలేదు. అసెంబ్లీలో ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వడం చేతగాక ట్విట్టర్లో కబుర్లు చెబుతున్నారా అంటూ సెటైర్లు వేశారు. పార్లమెంటరీ మర్యాదలనేవి కనీసం తెలియవా అన్న రేంజ్లో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు టీవీకే ఫ్యాన్స్ కి పిచ్చ కోపం తెప్పిస్తున్నాయి. అదే టైంలో ఉదయనిధి స్టాలిన్ ను మాత్రం తెగ పొగిడేశారు సత్యరాజ్. అసెంబ్లీలో ఉదయనిధి ఫైటింగ్ స్టైల్ నచ్చిందట. మరోవైపు తిరుచి ఈస్టుకు త్వరలో బై ఎలక్షన్స్ రానున్నాయి. ఇప్పటికే టీవీకే నుంచి రాఘవ లారెన్స్ బరిలో ఉంటారని ప్రచారం నడుస్తోంది. ఇక టీఎంకే నుంచి ఎవరనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. అయితే ఇక్కడే స్టాలిన్ కు కట్టప్ప ఆయుధంగా మారాడని తెలుస్తోంది. మరి డీఎంకే నుంచి సత్యరాజ్ బరిలో నిలుస్తారో లేరో చూడాలి. ఇక చివరగా నేను డీఎంకే వీర విధేయుణ్ణి, నా గొంతు నొక్కడం మీ తరం కాదు అని సత్యరాజ్ టీవీకే సైన్యానికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. మొత్తానికి ఈ స్టార్ వార్ ఇప్పుడు ఎటు దారితీస్తుందో చూడాలి. సత్యరాజ్ కామెంట్స్ మీద మీరేమనుకుంటున్నారు? ఇది కరెక్టా లేక పాత తరం వాళ్ళు కొత్త వాళ్లను తట్టుకోలేక చేస్తున్న కామెంట్సా? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.